నమస్తే. యోగా విత్ శంకరయ్యకి స్వాగతం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే మనకు ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం గదా! కాబట్టి మరి ఈ వేసవి కాలంలో ఎన్నో రకాలుగా మనం కూల్ అవుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏసీలు వాడుతుంటాం, కూలర్‌లు వాడుతూ ఉంటాం. ఎన్నో రకాలుగా రకరకాల జ్యూసులు తాగుతూ ఉంటాం. కూల్ డ్రింక్స్ ఇలా ఎన్నో రకాలుగా మనం స్వాంతన పొందటానికి, కూల్ అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా! కానీ యోగాలో అవేవీ లేకుండా ఏసీలు, కూలర్లు, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవేవీ లేకుండా హాయిగా స్వాంతన పొందటానికి, శరీరాన్ని పూర్తిగా కూల్‌గా చేయటానికి మనం చాలా ఎట్లా చల్లగా ఫీల్ అవ్వటానికి ఒక మంచి ప్రాణాయామం ఉంది. ఆ ప్రాణాయామనే మీకు చెప్పబోతున్నాను. ఓకే. అయితే ఈ ప్రాణాయామను ముఖ్యంగా దేనికోసం మరి దీని యొక్క ఉపయోగాలేంటి అని చెప్పుకుంటే, మనం శరీరాన్ని పూర్తిగా చల్లగా చేయడానికి. ఓకే. అదేవిధంగా ఈ చల్లటి ఆహ్, శరీరాన్ని చల్లగా చేయడమే కాకుండా, మన మైండ్‌ని కూడా కూల్ చేస్తుంది. అదేవిధంగా మనకి రకరకాల యాంగ్జైటీస్ గానీ, తర్వాత భయాలు గానీ ఉన్నా కూడా పూర్తిగా పోవటానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ మానసిక ఒత్తిడులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మైండ్ కూల్‌గా అవుతుంది కాబట్టి, ఈ రకరకాల బెనిఫిట్స్ మాత్రం ఉన్నాయి దీనికి. తర్వాత ఇంకా ఏంటంటే మెటబాలిజం కూడా ఆహ్, పెంపొందించడానికి, అంటే ఈ జీవక్రియలు పెంచడానికి కూడా ఉపయోగపడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని లాభాలున్నాయి కాబట్టి, ఈ ప్రాణాయామం మీరు ప్రతిరోజు గనక చేసినట్లయితే తప్పకుండా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మంచి లాభాలుంటాయి. ఈ వీడియో మీకు తప్పకుండా దీన్ని చూడండి. మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూడండి. చూసి దీనికి సంబంధించిన కామెంట్ పెట్టండి. ఓకే. ఇప్పటివరకు ఈ వీడియోను నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మరి ఆ ప్రాణాయామం ఏంటో చెప్పుకుందామా? రైట్. డన్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ముందుగా మనం ఇలా క్రాస్డ్ లెగ్స్, అంటే ఇలా క్రాస్డ్ లెగ్స్‌లో ఇలా కూర్చోవాలి. అంటే సుఖాసనంలో కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత వెన్నుముక, మెడ, తల నిటారుగా ఉండాలి. స్ట్రెయిట్‌గా ఉండాలి. ఓకే. బ్యాక్ ఎరెక్ట్ అండ్ షోల్డర్ రెస్ట్. హాయిగా కూర్చున్న తర్వాత చూడండి, ఇదంతా ఒక స్టెప్ అనుకుంటే ఇలా కూర్చోవడం ఒక స్టెప్. హాయిగా ఫ్రీగా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇలా 2 చేతులు చిన్ముద్రలో ఉంచండి. ఉంచిన తర్వాత నిటారుగా ఉండండి. ఇప్పుడు మనం ఇది నోటితో చేసేటటువంటి ప్రాణాయామం. నోటితోని మనం బాడీనంతా కూడా కూల్‌గా చేస్తాం. చూడండి ఎలాగంటే, ఇలా కళ్ళు మూసుకోండి. నోట్లో నాలుకను తేల్చండి. ఇలా తెరవండి. ఇట్లా నాలుకను ఇలా వేసి, నాలుకను ఇట్లా చుట్టాలి. చుట్టడం అంటే ఏంటి అది? ఇలా రోల్ చేయాలి. ఇట్లా చూడండి. ఇలా. ఓకే. ఇలా చుట్టేసి, ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి, ఇలా చుట్టి శ్వాస తీసుకోవాలి లోపలికి. చుట్టిన తర్వాత ఈ నాలుక పైన కొంచెం లాలాజలం ఉంటుంది. ఆ లాలాజలాన్ని ఉండేటట్టుగా చూసి, లాలాజలంతో పాటు వెనక్కి మనం నిశ్వాస తీసుకోవాలి. అంటే ఉచ్ఛ్వాస లోపలికి శ్వాస తీసుకోవాలి. చూడండి ఎట్లా చేస్తానో చూడండి, ఒకసారి గమనించండి మీరు. ఇలా ఇలా చేయాలి. చేసిన తర్వాత నోరు మూసేసి ముక్కుతోని శ్వాస వదలాలి. ఓకే. మనం ఈ నాలుకను మలిచి లాలాజలంను లోపలికి చల్లగా ఫీల్ అవుతూ, మనం బాడీని మొత్తం చల్లగా చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ, మనం లాలాజలంతో పాటు చల్లటి గాలిని లోపలికి పంపించాలి.
బాడీ అంతా కూల్ అవుతుంది, చల్లగా అవుతుంది అనేటటువంటి మనం సెన్స్ ఫీల్ అవుతూ మనం ఆ అనుభూతిని చెందుతూ లోపలికి పంపిస్తూ అక్కడ మొత్తం నోరు మూసేసి ముక్కు ద్వారా మళ్ళీ పూర్తిగా వేడివేడి గాలిని బయటికి పంపించాలి. వేడివేడి గాలిని బయటికి పంపిస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్, ఇది ఇతర టాక్సిన్స్, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మన ఈ చల్లటి గాలితో పాటు పాజిటివ్ ఎనర్జీ, సకారాత్మక శక్తి మనకి వచ్చేస్తుంది. ఇది చూడండి మళ్ళీ ఒకసారి. ఇలా కొంచెం లాలాజలాన్ని నాలుక పైన ఉంచి ఇలా మలవండి. ఇలా ఇలా చేసినప్పుడల్లా ఇది ఒక రౌండ్ అవుతుంది అనమాట. శ్వాసను నాలుక ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదిలేయడం ఒక రౌండ్ అనమాట. ఇలా 5 రౌండ్స్, అంటే 3 to 5 రౌండ్స్ ముఖ్యంగా లేదా 5 to 10 రౌండ్స్ చేయండి. ఓకే, 5 to 10 రౌండ్స్ చేయండి. బాడీ మొత్తం కూల్ అవుతుంది, మైండ్ కూల్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి ఇలాగనమాట. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసి మనం శ్వాసను తీసుకున్నప్పుడు చల్లగా ఫీల్ అవుతూ చేయాలి. మన శ్వాస మీద ధ్యాస ఉండాలి. శ్వాస చల్లగా ఫీల్ అవుతూ చేసి మళ్ళీ వేడివేడి గాలిని బయటికి వదులుతున్నట్టుగా ఫీల్ అవుతూ చేయాలి. ఓకే, ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీ బాడీ మొత్తం కూల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎండాకాలంలో మంచి స్వాంతన లభిస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. మరి నమస్తే.